హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి స్పోర్ట్స్ నెట్వర్క్. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్లో సెకండ్ అండ్ ఫైనల్ టీ20 మ్యాచ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ టీవీలో అయితే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, ఫోన్లో అయితే సోనీ లివ్ యాప్లో మీరు లైవ్ చూడొచ్చు. ఈ మ్యాచ్ ఫస్ట్ జరిగిన సేమ్ బెల్ఫాస్ట్ గ్రౌండ్లోనే జరుగుతుంది. పిచ్ ఫస్ట్ మ్యాచ్ ఆడిన సేమ్ పిచ్లోనే జరుగుతుంది. పిచ్ కొంచెం పేసీ అండ్ బౌన్సీ పిచ్. ఇది ఫాస్ట్ బౌలర్స్ బేసిక్గా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న టీంకి బాగా అడ్వాంటేజ్ ఉంది. ముందుగా ఐర్లాండ్ విషయానికి వస్తే వాళ్ళు ఫస్ట్ టీ20లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. టీం మొత్తం కలిసికట్టుగా పర్ఫామ్ చేశారు. సో టీంలో ఏం చేంజెస్ ఉండకపోవచ్చు అనుకుంటున్నా. సేమ్ టీంతో రావచ్చు అన్లెస్ ఇంజురీస్ అయితే తప్ప. మన టీం ఇండియా గురించి చూసుకుంటే ఫస్ట్ టీ20లో అభిషేక్ శర్మ తప్ప బ్యాటింగ్ యూనిట్ అంతా ఫెయిల్ అయింది. అండ్ బౌలింగ్లో చూసుకున్న వాషింగ్టన్ సుందర్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ చాలా రన్స్ ఇచ్చేశారు. సో మేబీ మన టీంలో 2 చేంజెస్ చేస్తే చేయొచ్చు. అండ్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో షుయాంగ్ షెడ్గన్ తేవచ్చు, ఎందుకంటే అతను కూడా సేమ్ స్కిల్ సెట్. బట్ వాషింగ్టన్ సుందర్ కంటే బెటర్ బ్యాటర్ అండ్ అతను 2 ఓవర్స్ వేయగల బౌలర్, మీడియం పేస్ బౌలర్. సో అతను తెచ్చుకోవచ్చు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ కానీ లేదా స్పిన్ బౌలర్ని తెచ్చుకోవాలనుకుంటే రవి బిష్నాయ్ని కానీ తెచ్చుకోవచ్చు. ఈ 2 చేంజెస్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో కూడా ఆడకపోవచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే మన టీం చూసుకుంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి టీ20 వరల్డ్ కప్ ముందుటి నుంచి సెటిల్ టీం ఉంది. మెయిన్గా ఓపెనింగ్ అండ్ వన్ డౌన్. ఓపెనింగ్ చూసుకుంటే మనకు అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఇద్దరు బాగా ఆడుతున్నారు, బాగా సెట్ అయ్యారు ఇద్దరు. అండ్ వన్ డౌన్ చూసుకుంటే ఇషాన్ కిషన్. టాప్ 3 బాగా సెట్ అయింది. సో బాగా ఆడుతున్న ప్లేయర్స్ని తీసేసి సూర్యవంశీని అయితే తీసుకొస్తారని నేనైతే అనుకోను. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది సూర్యవంశీ డెబ్యూ చేయాలని. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇండియా గెలుస్తుందా లేదా ఐర్లాండ్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేస్తుందా అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ వైభవ్ సూర్యవంశీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.